Welcome to number one news. This is Malika. సేవే పరమో ధర్మః అనే నినాదంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు విజయవాడ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ సెమినార్ హాల్ నుండి ప్రారంభమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ జిఎన్ఏ జిల్లా అధ్యక్షురాలు షమా బేగం మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ చూపించిన సేవా మార్గం నేటి నర్సులకు ఆదర్శమని పేర్కొన్నారు. మేడం, మీరు నర్సింగ్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? నర్సింగ్ వృత్తి అనేది నాకు ఒక సేవా దృక్పథంతో నేను ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చానండి. మా కుటుంబంలో దానికి ఇష్టపడరు. అయినా పేషెంట్స్కి సేవ చేయడం అనేది నా ఇష్టం అండి. నా ఫ్యాషన్ అది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఆ ప్రొఫెషన్లోకి వచ్చాను. అది కూడా కాకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా తక్కువ స్టేజ్లో ఉన్న ఫ్యామిలీస్ని కూడా ఆవిడ పెట్టిన ఇదండి ఇది. ఎందుకంటే ఈ నర్సింగ్ వృత్తిలో ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే ఆవిడ గారు, ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ఈ మోడర్న్ నర్సింగ్ని అందరికీ పరిచయం చేసి ఫస్ట్లో 10th క్లాస్ తోటే ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇప్పుడు నీట్లో క్వాలిఫై అయితేనే కానీ మాకు సీట్లు రావట్లేదండి. అంత కాంపిటీషన్ అయింది. ప్రపంచం అంతా నర్సింగ్ గురించి బాగా అవేర్నెస్ వచ్చిందండి. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు నర్సింగ్ అంటే కొన్ని ఫ్యామిలీలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు నర్సింగ్ని డాక్టర్ వృత్తిలానే తీసుకుని, డాక్టర్ తర్వాత డాక్టరేనండి నర్సు అనేది. పిహెచ్డీలు, ఏడిఎంఎస్లు ఆల్రెడీ మేము సపరేట్ డైరెక్టరేట్ కూడా అడుగుతున్నామండి. మాకు ఇప్పుడు సపరేట్ డైరెక్టరేట్ లేదు. మాకు డిఎంఈ తర్వాత పోస్టులన్నీ ఉన్నాయి. ఏడిఎంఎస్, డిఈడి, రిజిస్ట్రార్ మేడము అందరూ ఉన్నారు. ఒక్క డిఎంఈలే, నర్సింగ్ డిఎంఈ లేరు. అది కూడా మేము గవర్నమెంట్ని రేపు అడగబోతున్నామండి. ఇప్పటి నుంచో మేము పోరాటాలు చేస్తున్నాము దాని గురించి కూడా. సపరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ కావాలని. అలాగే చాలా విషయాల్లో నర్సింగ్ ఏంటనేది, మా సేవలు కరోనా సమయంలో మేము చేసిన సేవలు, ఎంతోమంది నష్టపోయారు, ఎంతోమంది కోల్పోయారు ఇంట్లో వాళ్ళని. ఇవన్నీ మేము చేసాం. కానీ ఏనాడు మా సేవల్ని మేము ఇప్పుడు కూడా బయటకు చెప్పుకోలేదండి. అది మా వృత్తి కాదు. చేసింది చేయడం మా నైజం కాదు. కానీ ఇప్పుడైతే మా ఉనికి మేము తెలియజేసుకునే అవకాశం అయితే వచ్చింది. అలాగే కాంట్రాక్ట్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నారు. వీటిలో ఈ ప్రోగ్రామ్స్కి అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడానికి సగం కారణం వాళ్ళ అసంతృప్తి. వాళ్ళకి 2-3 నెలల నుంచి శాలరీస్ లేవు. నిధి పోర్టల్ అని ఒకటి యాప్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అందులో ఎంట్రీ అయితేనే కానీ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని బ్లాక్ డే చేద్దాం అనుకున్నారు. కానీ నేను చెప్పాను, మనకి వృత్తిని, మనకి అన్నం పెట్టిన తల్లి ఆవిడ్ని స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి మీరందరూ పార్టిసిపేట్ చేయండి. మన యుద్ధం గవర్నమెంట్తో చేద్దాం. మన యుద్ధం ఎప్పుడు గవర్నమెంట్ తోటే. మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. మాకు సరైన సమాన పనికి సమాన వేతనం వేయట్లేదు. మాకు చాలా ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ కూడా మనం యుద్ధం గవర్నమెంట్తో చేద్దాం. ఈ వారోత్సవాలు మాత్రం చెయ్యాలి అని నేను మోటివేట్ చేసి మా పిల్లలందరినీ తీసుకొచ్చానండి. తర్వాత ఇంతకు ముందు కూడా నేను నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి నేను ఒక మీట్లో మాట్లాడాను. అప్పుడు నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు మాకు. సాయి సుధాకర్ నాయుడు గారు నెంబర్ 1 ఛానల్ ప్రొపరేటర్. ఆయన మమ్మల్ని, మా కాంట్రాక్ట్ స్టాఫ్ అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి వాళ్ళందరి సమస్యల్ని గవర్నమెంట్ వరకు ఆయన గొంతుని మా ద్వారాగా వినిపించడానికి సహాయం చేశారండి. ఆయనకి చాలా. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాము ఇన్ని రోజులు చేశాం కానీ ఏ ఛానల్ని మేము పిలవలేదు, రాలేదు వాళ్ళు స్వచ్ఛందంగా. అలాగే హెడ్ నర్స్ ఎం ఝాన్సీ మాట్లాడుతూ రోగుల పట్ల ప్రేమ, కరుణ, అంకిత భావంతో సేవ చేయటమే నిజమైన నర్సింగ్ అని తెలిపారు. యాక్చువల్గా నర్సింగ్ ప్రొఫెషన్లో ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే కష్ట టైంలో, వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేజ్లో, కష్టంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ పక్కన ఉంటాం. అప్పుడు మేము ప్రొఫెషన్లో సర్వీస్ ఎథికల్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ, ప్రోటోకాల్ని ఫాలో అవుతూ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కన్ఫ్యూజన్లో డైలమా, సడన్గా ఏదైనా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు నమ్మలేని నిజం, అది నడుస్తూ పడిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఆ టైంలో మనం ఏది చేసినా సరే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. మనం చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకునే మేము చేస్తాం. ఏది చేసినా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి అన్నీ చేస్తాం. అయినా సరే వాళ్ళకున్న టెన్షన్ బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఒకసారి ఈజీగా ఇరిటేట్ అవుతారు. మనల్ని ఏదైనా అన్నా సరే మేము చాలా పేషెన్స్గా ఉండాలి పక్కన. అంతేగాని వాళ్ళ ఇమోషన్స్తో పాటు మన ఇమోషన్స్ చేంజ్ చేసుకొని మనం ఇరిటేట్ అయ్యి వాళ్ళని ఇరిటేట్ చేయము.
మేము మాకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకసారి యూనిఫామ్ వేసుకొని పేషెంట్ పక్కన ఉన్నప్పుడు మేము చాలా ఓర్పుగా ఓపిక్గా పేషెంట్కి ప్రయారిటీ ఇస్తూ మా సర్వీసెస్ని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రికవరీ కోసమే మేము వర్క్ చేస్తాం. వన్స్ వెన్ దే ఆర్ రికవర్డ్ అప్పుడు వాళ్ళే మనకి మేడం నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను బట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ వల్లే నాకు ఇలాగ జరిగింది అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేస్తారు. అప్పుడు మేము పడిన టెన్షన్స్ బాధలు అన్నీ కూడా మర్చిపోతాం. చాలా హ్యాపీ, నేనైతే చాలాసార్లు హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే వాళ్ళ టఫ్ టైమ్స్లో వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ అండ్ గెట్ రికవర్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ బికమ్ నార్మల్. అందుకని సో నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఒక అవకాశం. ఏ మనిషినైనా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్లస్ వాళ్ళకి కష్టకాలంలో మన పక్క నుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదైనా మన వల్ల ఏది ఉంటే మనం చేసి మంచిగా రికవరీ తేవచ్చు. సో నర్సుగా మీకు గుర్తుండిపోయే సంఘటన? కోవిడ్లో మా హస్బెండ్ చనిపోయారు, మా అక్క చనిపోయారు. అయినా సరే నేను ఆ టైంలో చాలామంది పక్కన ఉండి నేను రికవరీస్కి హెల్ప్ చేశాను. సో వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. దానికే నాకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. అప్పుడు పేషెంట్స్కి సేవ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా తృప్తిగా ఫీల్ అవుతాం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చినా వాళ్ళు రికవర్ చేసి పంపిస్తే ఆ తృప్తి, అంటే ఇంట్లో వాళ్ళు కూడా చేయని పనులు మేము చేయగలం. ఎందుకంటే వాళ్ళు పేషెంట్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి వాళ్ళు రికవర్ అవ్వాలని బాగా చూసుకోవాలి, వాళ్ళు పేషెంట్ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి అనే ఆలోచనతో సేవా దృక్పథంతో పనిచేస్తాం. అది మాకు తృప్తిగా ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళు రికవరీ వెళ్ళి అమ్మ మీరు చాలా బాగా చేశారు అని దండం పెట్టి వెళ్తే అది ఎంత తృప్తిగా ఉంటుంది కదా. కుటుంబం మరియు డ్యూటీ మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అసలు డ్యూటీకి వచ్చిన తర్వాత యూనిఫామ్ వేసుకుంటే వన్స్ ఇంకా అసలు ఇంటి ధ్యాసే ఉండదు. ఎప్పుడు పేషెంట్ అదే హాస్పిటల్లో ఆ పనిలోనే పడి ఆ నిమగ్నమై ఉంటాము. వేరేగా ఏది ఆలోచించాం అసలు. ఇంటి గురించి అయితే ఆలోచించాం. డ్యూటీ అయ్యే వరకు అదే పని మీద ఉంటాం. నైట్ 3 షిఫ్ట్లు చేస్తామండి. అయితే మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండట్లేదు. వాష్రూమ్స్ కానీ మామూలుగా అదే డ్యూటీ రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ప్రతి రూమ్ ఒక 25 మంది హెడ్ నర్సెస్ ఉన్నప్పుడు ఒకే రూమ్లో బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. అసలు మాకంటూ ఒక ఫెసిలిటీస్ ఉండవు, వాషింగ్ రూమ్స్ ఉండవు. వార్డులో స్టాఫ్లు కూడా ఒక 10 మంది ఉంటారు. వార్డుకి అటు 4 వార్డులకి చెప్పిన ఒక రూమ్ కూడా ఉండదు. వాళ్ళ యూనిఫామ్స్ ఏదో కట్టెన్ కట్టుకుని చిన్న కిటికీ దగ్గర అలా మార్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే స్టోర్ రూమ్ లాంటి దాంట్లో మార్చుకోవాల్సి వస్తుంది. మీరు గవర్నమెంట్ కొంచెం ఫెసిలిటీస్ కల్పించాలని ఈ విధంగా చేశారా? మాకు ఇట్లా ప్రాబ్లం అంటే ఎన్నిసార్లు వచ్చినా పెద్దవాళ్ళకి చెప్తూనే ఉన్నాం, కానీ మాకు ఏ విధమైన సదుపాయాలు కల్పించట్లేదు. అంటే 24 గంటలు మేము మరి పేషెంట్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. 3 నెలలకి 4 నెలలకి వచ్చేస్తాయి పిల్లలకి నైట్ డ్యూటీస్. చాలా ఇబ్బందిగా ఉంటుంది వార్డ్స్లో. అంటే ఎవరైనా అంటే ప్రొటెక్షన్ లేదు మెయిన్. నైట్ డ్యూటీ చేస్తారు. ఇప్పుడు స్టాఫ్ ఒక్కరే ఉంటారు, సింగిల్ స్టాఫ్ ఉంటారు. అక్కడ ఏ విధమైన సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు ఒక్కళ్ళే అంటే ఆడవాళ్ళు కదా, ఏదైనా బట్టలు మార్చుకుంటే గమని ఎవరైనా డోర్ తీసినా కూడా ఇబ్బంది. అలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు డ్యూటీ పరంగా. మాకైతే ఫెసిలిటీస్ మాత్రం కల్పించాలి మరి గవర్నమెంట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే నాగలక్ష్మి. నేను 2011 నుంచి కాంటాక్ట్ స్టాఫ్ నర్సుగా ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్ నుంచి న్యూ జీజీహెచ్కి ప్రమోట్ అట్లా మారుస్తూ అట్లా వస్తున్నాము. అన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో నర్సులో ఉన్నా సరే మాకు గుర్తింపు అనేది లేదు. మా గుర్తింపు అంటే మాకు సన్మానం చేసి అవార్డులు ఇచ్చేసి పోల్దండలు ఏమో మేమేమి అడగట్లేదు. మేము కూలీలాగా నెల నెల కష్టపడుతుంటే ఆ కష్టానికి తగిన ఫలితం నెల నెల మా శాలరీలు వేస్తారని మేము దానికోసమే చూస్తున్నాము. శాలరీలు వేస్తారనే ఆలోచనతో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఈ శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుంది కదా అని చెప్పేసి వేరే చోట్ల అప్పులు తీసుకోవడం, మళ్ళీ అవి తీర్చడానికి శాలరీలు రాక ఎంతోమంది ఎంతో ఆర్థికంగా చాలా బాధపడుతున్నారు. మేమెందుకు గవర్నమెంట్కి పనికి రావట్లేదు. ఒక టీచర్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ నుంచి ప్రిన్సిపాల్ ఎన్నెన్నో ప్రమోషన్లు వస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకని నర్సింగ్గా గుర్తించట్లేదు మాకు తెలియట్లేదు. నర్సింగ్ అనేది ఇప్పుడు మేము పాస్ అయ్యాము వచ్చాము క్యాడర్ చదువుకున్నా మేము దాని గురించి ఆలోచించట్లేదు. నర్సింగ్ అనేది ఒక వారసత్వంగా వచ్చింది మాకు. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫ్లోరెన్స్ నైటింగేల్ దగ్గర నుంచి అట్లా వారసత్వంగా వచ్చింది. మేమేదో చదవకుండా ఏమో చేసేసి మేమైతే వచ్చేసింది కాదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో తినక కష్టపడి చదివించింది. దానికోసం ఆలోచించి మేము ఇట్లా వస్తున్నందుకు మమ్మల్ని ఎంతగానో కంటతడి పెట్టి నెల నెల మమ్మల్ని ఇట్లా వేధిస్తూనే ఉంటున్నారు. మేము అట్లా అని చెప్పేసి ఏ రోజు కూడా స్ట్రైక్లు దిగట్లేదు, ఏ రోజు కూడా మేము టెంట్ల ముందు కూర్చోవట్లేదు, ఏ రోజు కూడా మేము ఉద్యోగాలు మానేసి ఉండట్లేదు. మేము ఈ శాలరీ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పనిచేస్తాం అదే విధంగా రోజు కూడా మేము ఉద్యోగాలకు వస్తూనే ఉన్నాము. మేము ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ మాకు May 12th వచ్చేసి మాకు జరుగుతుందండి ప్రతి ఇయర్. మేము మా సిస్టర్ గారు చెప్పి ఉన్నాం, మేమైతే మా శాలరీ పడట్లేదు, మేము మనసులో ఇంత బాధ పెట్టుకుని మేమైతే ఈ ప్రోగ్రాంలో పాల్గొనమని అయితే మేమైతే చెప్పి ఉన్నాము. కానీ మా సిస్టర్ గారు హెడ్ సిస్టర్ గారు క్షమాబేగం గారు మాతో మాట్లాడి
మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి మమ్మల్ని ఇక్కడ వరకు నడిపిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా మా సిస్టర్స్ అందరూ కూడా మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ప్రమోషన్ల మీద అన్ని క్లాసులకు వెళ్తారు కదా, మేము డైరెక్టర్గా ఎంత పెద్ద చదువులు చదువుకుని నర్సింగ్ వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గుర్తిస్తున్నారులే కానీ మమ్మల్ని మాత్రం అసలు కనీసం నర్సు కానీ కూడా గుర్తించట్లేదు. నెంబర్ 1 టీవీ ఛానల్ సుధాకర్ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఏ ఛానల్ వదిలేసినా సరే మీరు మమ్మల్ని వదలలేదు, అన్ని విషయాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రతి విషయాన్ని మీరు తోడుండి నడిపించినందుకు ఇంకా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.